ఈ ప్రాసెస్లో చూడండమ్మా ఏమి ఇచ్చారు, ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్సా. మనం ఏ ప్రాసెస్ని చూస్ చేసుకుంటాం, వీ క్యాన్ చూస్ ఐలెట్ ప్రాసెసా, ఏం చూసుకుంటాం, ఐలెట్ ప్రాసెస్. వీ క్యాన్ చూస్ ఐలెట్ ప్రాసెస్. ఐలెట్ ప్రాసెస్లో చూసుకున్నప్పుడు ఏమొచ్చింది, లాగరిథమిక్ ముందు వస్తుందా, అంటే యూ వాల్యూ ఎంత, లాగ్ ఎక్స్. వి వాల్యూ ఎంతమ్మా, ఎక్స్ క్యూబ్. వి వాల్యూ ఎంత, ఎక్స్ క్యూబ్. మనకి ఫార్ములా ఏం తెలుసు, ఇంటిగ్రల్ యూవి ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్. మళ్ళీ మొత్తానికి ఏంటిదమ్మా, హోల్ డిఎక్స్. యూ అంటే ఎంత, లాగ్ ఎక్సా. వి అంటే ఎంత, ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే లాగ్ ఎక్స్, యూ అంటే లాగ్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ వి అంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. మళ్ళీ మొత్తానికి ఏముంది, మనకి హోల్ డిఎక్స్ ఉంది. అయితే మనకేం తెలుసు ఫార్ములాస్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 ప్లస్ సి ఇంటిగ్రల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఏమని తెలుసు మనకి, 1/x అని తెలుసు. ఇంతకుముందు ఈ సమ్లో కూడా చెప్పుకున్నాం. ఇలా లాగ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అనగానే ఎక్స్ పవర్ 3+1/3+1 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఎంత, 1/x. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 3+1/3+1. బ్రాకెట్ క్లోజ్ అయ్యాక ఇంకా ఏముందమ్మా మనకి, డిఎక్స్ ఉందిగా, దీని నుంచి లాగ్ ఎక్స్ ఆఫ్ ఏమైంది, ఎక్స్ పవర్ 4/4 మైనస్ ఇంటిగ్రల్ 1/x ఆఫ్ ఎక్స్ పవర్ 4/4. ఎక్స్కి 4 క్యాన్సిల్ అయితే 3xలు మిగులుతాయా ఇంకా. సో దీని నుంచి ఎక్స్ పవర్ 4 ఆఫ్ లాగ్ ఎక్స్ బై 4 మైనస్ 1/4 కాన్స్టెంటా, 1/4 కాన్స్టెంట్ రాస్తే ఇంకేం మిగిలిద్ది, ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అనగానే ఏమొచ్చింది, ఎక్స్ పవర్ 4 ఆఫ్ లాగ్ ఎక్స్ బై 4 మైనస్ 1/4 ఆఫ్ ఎక్స్ పవర్ 3+1/3+1 ప్లస్ ఇంటిగ్రేషన్ సింపుల్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి. దీని నుంచి ఎక్స్ పవర్ 4 ఆఫ్ లాగ్ ఎక్స్ బై 4 మైనస్ 1/4 ఆఫ్ ఎక్స్ పవర్ 4/4 ప్లస్ సి. దీని నుంచి ఇంకా ఏం రాయొచ్చు, ఎక్స్ పవర్ 4 ఆఫ్ లాగ్ ఎక్స్ బై 4 మైనస్ 4 4 ఎంత, 16, ఎక్స్ పవర్ 4/16 ప్లస్ సి. ఇది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ సమ్. రేపు ఎగ్జామ్ హాల్లో రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. డిప్లొమా సెకండ్ ఇయర్ వాళ్ళు మీకే ఇది.